కానీ ఈ గరిక ఈ గడ్డిపోచ విఘ్నేశ్వరుడి దగ్గరికి వచ్చింది. మమ్మల్ని అందరూ చులకనగా చూస్తున్నారు. ఛీ, గడ్డి పరక లాంటి వాడివిరా అంటున్నారు. ఈ ప్రపంచంలో ఎవరూ గౌరవించడం లేదు. పశువులు కూడా కొరికి కొరికి తింటున్నాయి, తొక్కేస్తున్నాయి. మా బతుకులు అయిపోయింది, మాకు నువ్వైనా గౌరవం ఇయ్యి అని కోరారట. అప్పుడు ఆయన జాలిపడి, ఈ రోజు నుంచి మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకు గౌరవిస్తాను. భక్తులు గరిక పోసలు రెండు రెండు చొప్పున జంటగా పట్టుకొచ్చి నా శిరస్సును పెట్టి నన్ను పూజిస్తే వాళ్ళకి ఆ రోజు నుంచి సకల సంపదలో ఇస్తాను. తద్వారా దూర్వా పూజ అంటే గణపతికి ఇష్టమట, కాబట్టి గరికని గౌరవిద్దామనుకుంటారు ప్రజలు అని వరం ఇచ్చాడు. అప్పటి నుంచి గరికతో పూజించడం అనేది ఒక ప్రత్యేకత అయింది. గరికని కట్ల కట్టి కానీ లేక రెండేసి పోచలతో కానీ విఘ్నేశ్వరుణ్ణి భక్తితో పూజిస్తే మాత్రం విఘ్నాలు తొలగి సంపదలు వస్తాయి. తొందరగా సంపదలు కావాలంటే, తొందరగా వ్యాపారాభివృద్ధి కావాలంటే అటువంటి వాళ్ళు చక్కని కొంచెం ఆకుపచ్చగా ఉండేటటువంటి గరిక పోచలతో పూజించాలి. ఇక ఆయన ఏమన్నాడు, రాత్రి మొదటి జాములో స్నానం చేసి గరికతో నిన్ను పూజించేవాడికి కుటుంబ వృద్ధి అవుతుంది, భార్యాభర్తల మధ్యలో తగాదాలు పోతాయి. భార్యాభర్తలు కొట్టుకుంటారు అనుకుందాం, ఎక్కడన్నా అందరూ మీలా ఐకమత్యంతో ఉంటారటండి. కానీ ఎక్కడో చోట కొట్టుకునే వాళ్ళు ఉంటారు, తిట్టుకునే వాళ్ళు ఉంటారు. అసలు అటువంటి వాళ్ళే కూడా ఎక్కువ కనపడుతున్నారట కలియుగంలో. అటువంటి వాళ్ళు ఏం చేయాలి, రాత్రి మొదటి జాములో 9 గంటల లోపు స్నానం చేసి విఘ్నేశ్వరుని గరికతో పూజిస్తే భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం పెరుగుతుంది. ఇక ఏదైనా ధాతువుతో, ధాతువులు అంటే ఏమిటి, రాగి, వెండి, బంగారం మొదలైనవి. ఒక్క ఇనుము పనికిరాదనుకోండి, మిగతా ఏ ధాతువుతో అయినా నిన్ను తయారు చేసి గణేశమూర్తిని తయారు చేసి భక్తితో పూజించినటువంటి వాడికి అనారోగ్యాలు తొలగిపోతాయి. ముఖ్యంగా శ్వాస సంబంధమైన రోగాలు తొలగిపోతాయి. కృత్వా ప్రవాళ సంభవాం తథా, పగడముతో విఘ్నేశ్వరుడు తయారు చేసే పగడాలు విఘ్నేశ్వరుడు ఉంటాడు. అలాంటివి కూడా నేను చూశాను. పూర్తిగా ఒక్క పగడంతో అద్భుతంగా విఘ్నేశ్వరుడు యొక్క రూపం తయారు చేసి పూజించారు. ఎర్రగా బలే ఉంటుందండి ఆ పగడాల విఘ్నేశ్వరుడు, ప్రవాళ విఘ్నేశ్వరుడు అనమాట. అలా ప్రవాళ విఘ్నేశ్వరుడిని పూజించిన వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు తొలగిపోతాయి. శ్వేతార్క సంభవాం చాపి మార్దికాం నిర్మితాం తథా, తెల్ల జిల్లేడుతో విఘ్నేశ్వరుడి యొక్క ప్రతిమని తయారు చేసి దానిని భక్తితో పూజించినటువంటి వాడికి ఉదర సంబంధ రోగాలు తొలగిపోగాక. కొంతమందికి గ్యాస్ ట్రబుల్ అని, కొందరికి తింటే పడప్పడం, వాంతులు అవ్వడం, ఏదన్నా వాసన వస్తే తట్టుకోలేక కక్కుకోవడం, ఇవన్నీ ఉదర సంబంధ రోగాలు. కొందరికి గట్టిగా దానిమ్మకాయ తింటే కడుపు మండుతుంది, ఏం చేస్తాం. కొందరికి యాపిల్ పడదు, కొందరికి నిమ్మ పడదు, కొందరికి గజనిమ్మ పడదు, కొందరికి పాలు పడవు. ఇవన్నీ కడుపులో కడితే కడుపులో రోగాలు వస్తాయి. అటువంటి వాడు తెల్ల జిల్లేడుతో తయారు చేయబడిన విఘ్నేశ్వరుణ్ణి భక్తితో పూజిస్తే ఈ ఉదర సంబంధ రోగాలకి మందు వేస్తే మందు పట్టిస్తుంది. ఇవన్నీ మందులు వేసుకోవాలి. మళ్ళీ మన శాస్త్రాలు ఏం చెప్పాయంటే మందుతో పాటు భగవంతుని అనుగ్రహం కూడా ఉండాలి అన్నాయి. ఇంకా మట్టితో మార్దికాం నిర్మితాం తథా, మార్దికం అంటే మట్టితో తయారు చేయబడిన, ఇలా మట్టితో తయారు చేయబడినటువంటి విఘ్నేశ్వర ప్రతిమని పూజిస్తే, ముఖ్యంగా భాద్రపద శుక్ల చతుర్థి నాడు మాత్రం మట్టి ప్రతిమనే పూజించాలి. మీ ఇంటిలో బంగారంతో తయారు చేసిన విఘ్నేశ్వరుడి ప్రతిమ ఉన్నప్పటికీ మట్టితో తయారు చేసిన ప్రతిమ లేకపోతే అది వ్యర్థం. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లు అవి వేస్ట్. అదేదో అందం కోసం మీరు పెట్టుకుంటారు తప్ప, ఈ వాతావరణ కాలుష్యానికి తప్ప. అది చెయ్యొద్దని నేను గట్టిగా అన్నాను. ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది. కానీ మట్టితో చేసిన ప్రతిమ మాత్రం అక్కడ పెట్టుకోవాలి. ఆ ప్రతిమను అక్కడ పెట్టి పూజించి దాని మీద చందనం, సుగంధ ద్రవ్యాలు, పువ్వులు పెడితే అటువంటి వాడు సకల శుభములు పొందుతాడు. విఘ్నేశ్వరుడు తొందరగా అనుగ్రహిస్తాడట మృత్ప్రతిమతో అర్చన చేస్తే. ఇంకా దూర్వలు అంటే గడ్డిపరసలు, పొడుగ్గా ఉన్నవైతే ఎక్కువ ఫలితం వస్తుంది, పొట్టిగా ఉన్నవి తక్కువ ఫలితం వస్తుంది. చివర వేళ్ళు ఉండకూడదు. గరికపోతలతో విఘ్నేశ్వరుడిని పూజించేటప్పుడు ఏముండాలి, చివర వేళ్ళు మాత్రం ఉండరాదు. సుస్పష్టంగా చెప్పాడు ఆయన. వ్యంగావై మూలవర్జిత, మూలవర్జితం, మూలం అంటే కింద వేరు అనమాట. ఈ వేరుకి మట్టి ఉంటుంది కదా, అవి కత్తిరించే వేళ్ళు. అప్పుడు ఆ గరిక పట్టుకొచ్చి పూజిస్తే శుభ ఫలితం వస్తుంది. ఏకవింశతికేనైవ పూజయేత్ ప్రతిమాం స్థితం ధూపై దీపైశ్చ నైవేద్యైర్వివిధైర్గణనాయకం. గణనాయకుణ్ణి ప్రతిమాం స్థితాం, ఒక ప్రతిమను ఏర్పాటు చేసుకుని, అంటే గణేశ్వరుడు యొక్క ప్రతిమ పెట్టుకోండి, వీలుంటే మట్టి ప్రతిమ పెట్టుకోండి. ఆ తర్వాత 21 పత్రములతో గణేశ్వరుణ్ణి పూజించినటువంటి వాడు ఎప్పుడు తిండికి గుడ్డకి లోటు లేకుండా సుఖంగా ఉంటాడు. అనాయాస జీవితం గడుపుతాడు. ఆ హాయిగా చివరిలో కూడా మరణం సుఖంగా పొందుతాడు. 21 పత్రములతో 21 ఆకులతో విఘ్నేశ్వరుణ్ణి పూజించినటువంటి వ్యక్తికి దుర్మరణం పాలు కాడు. అనారోగ్యంతో మంచం మీద తీసుకుని చావడు. హాయిగా ఆరోగ్యంగా సుఖంగా ఆడుతూ పాడుతూ వెళ్ళిపోతాడు. ఏ పురాణమో పద్మాకర్ గారు చెప్తున్నప్పుడు వింటూ వెళ్ళిపోతాడు. ఇప్పుడు కదా ఇంటికి వెళ్ళాక. ఇక తాంబూలం, పవిత్ర పూజా ద్రవ్యాలు 21 పత్రి పూజ అయిన తర్వాత సమర్పించినటువంటి వాడు మంచి వస్త్రాలతో సుఖంగా ఉంటాడు. కొందరికి అదే జీవితమో కానీ యావజ్జీవితం దరిద్రపు గొట్లే కట్టుకుంటారు. వాళ్ళకి మంచి గొట్లు కట్టుకుని యోగం ఉండదు, కుళ్ళు గొట్లే. మంచి బట్ట ఎవరైనా ఇచ్చినా కొత్త పంచి దాచుకుని పాత కుళ్ళు గొడ్డే, అలుగు గొడ్డే కట్టుకుంటారు. అదే తాంబూలము, ధూపదీపాలు,
విఘ్నేశ్వరుడికి ఏకవింశతి పత్ర పూజ అయ్యాక ఇస్తే వాడు ఎప్పుడు మంచి బట్టలు తడతడలాడే బట్టలు కట్టుకుని మెరిసిపోతూ ఉంటాడు. అదొక అదృష్టం కదండి. వస్త్రభోగం అన్నారు ఆయన. వస్త్రములు సరిగ్గా ఉన్నవాడు అంటే భగవంతుడికి ఇష్టమట. శుచిగా ఉండాలి వస్త్రాలు. కుళ్ళు గొడ్లు కట్టుకుంటే అసహ్యించుకుంటాడు పరమాత్మ. అందుకే అటువంటి వాడిని కుచేలుడు అంటారు. అటువంటి వాడిని శ్రీరపి విముంచేతి, లక్ష్మీదేవి కూడా విడిచిపెట్టేస్తున్నట్టు కుళ్ళు గొడ్లు కట్టుకుంటే. గుడ్డ ఒకవేళ కొత్తది లేకపోయినా ఆ కుళ్ళు గుడ్డను ఉతుక్కోవాలి, శుభ్రంగా ఉతికి ఆరేసి కట్టుకోవాలి. ఎప్పుడు జిడ్డు ఓడుతున్న గుడ్డలు కట్టుకుంటూ చెమట కంపుతూ ఉన్నటువంటి మనిషిని లక్ష్మీదేవి అనుగ్రహించదు. అసలు లక్ష్మీదేవి అంటే ఇంట్లో పెళ్ళం కూడా దగ్గరికి రానివ్వదు. కాబట్టి ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండడం ధర్మం అది. ఇక విఘ్నేశ్వర, నీ పూజానంతరం 12 మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసినటువంటి వాడికి సకల శుభాలు కలుగుతాయి. ఇలా చాలా అత్యద్భుతమైన చెప్పాడు. సింధూరై, కుంకుమతోటి, చందనై, గంధంతో, తండులై, బియ్యంతో, కేతకై, కేతక పుష్పాలతో, మొగలి పువ్వులతోటి నిన్ను భక్తితో పూజించేటటువంటి వాళ్ళు సకల శుభాలు పొందుతారు. వాళ్ళని నువ్వు సంపదలతోటి, ముక్తితోటి కూడా అనుగ్రహించు. ముఖ్యంగా స్త్రీలని ఇంకా ఎక్కువగా అనుగ్రహించి వాళ్ళకి సౌభాగ్యాన్ని ప్రసాదించు అనగా గణేశ్వరుడు భక్తితో తండ్రికి నమస్కరించాడు. ఈ విధంగా ఈశ్వరుడంతటి వాడు గణేశ పూజా విధానం తెలియజేశాడు. ఇప్పుడు చెప్పిన పూజ అంతా శివుడిచ్చాడండి. గణపతిని ఎలా పూజించాలో, ఆ పూజ వల్ల మనకి ఏ ఏ లాభాలో, గణేశ పూజా విధాన విశేషాలన్నీ సాక్షాత్తు మహేశ్వరుడు ఉమాసమేతుడై త్రిమూర్తులందరూ ఉండగా అక్కడ చెప్పాడు. అందుకే ఇవన్నీ ఆచరణీయాలు. అప్పుడు దేవదుందుబులు మ్రోగాయి, అప్సరసలు